గుడ్ ఇంటెన్షన్ ఉంటే ఆ పని చేయమని చెప్తున్నాను. రైట్ సార్. ఇక ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో ఫాతిమా కాలేజ్ కూడా ఉంది అనేది హైడ్రా అదే మీన్ అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ఫాతిమా కాలేజీ జోలికి వస్తే ఊరుకోమని చెప్పి ఓవైసీ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు సార్ గతంలో. రాజాసింగ్ దీని మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. పేదల ఇళ్ల జోలికి వస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఫాతిమా కాలేజ్ వైపునకు వెళ్ళడానికి మీకు బుల్డోజర్లు దొరకతలేదా అని చెప్పి ఆయన సెటరిక్గా కమెంట్ చేశారు సార్. ఒకసారి రాజాసింగ్ బైట్. బోరాబండ సున్నం చెరువు పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఇల్లులు డిమాలిష్ చేస్తున్నారు. నేను హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా, ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్ని మీరు ఎప్పుడు డిమాలిష్ చేస్తారు? వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు. మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది? ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు, ఇది హైడ్రామా నడుస్తుంది. పేదోలది ఇల్లులు పొలగొట్టడానికి ఇమీడియట్గా వీళ్ళ దగ్గర జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది. మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ని పలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి, ఎంఐఎంఓలకి? లేక అక్బరుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్క మాట చెప్తున్నా, మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని మీరు యాక్టివ్ చేసినారు, మిషనరీ అపాయింట్ చేసినారు, ఎక్కడెక్కడ చెరువులు కబ్జా అయింది దానికి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి, చెరువుల్ని కాపాడాలని మీరు డిసిషన్ తీసుకున్నారు. హైడ్రా అధికారులు బోరాబండ సున్నం ఇది వ్యాలిడ్ క్వశ్చనే కదా సార్, వ్యాలిడ్ క్వశ్చనే. బట్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సమాధానం కూడా చెప్పాలి. వివక్ష ఉండకూడదు. అది ఓవైసీ అయినా నాగేశ్వర్ అయినా తేడా ఉండకూడదు. దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. డెఫినెట్గా ఓవైసీ ఒకవేళ ఎఫ్టీఎల్లో ఒకవేళ ఎందుకంటున్నా అంటే నేను కాన్సెప్ట్ చేయాల్సింది నిర్ణయించాల్సింది కనుక. సో ఇప్పుడు నోటీసులు ఇచ్చారని కూడా ఒక గౌరవ శాసనసభ్యుడు చెప్తున్నాడు. సో అది ఎఫ్టీఎల్లో ఉంటే కాలేజెస్ స్కూల్స్కి అయితే ఒక ప్రిన్సిపల్ అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే వాటిని తొలగిస్తే ఒక సమస్య ఏమొస్తుందంటే పిల్లలు రేపటి నుంచి ఎక్కడ వాళ్ళ విద్యా సంవత్సరం ఎఫెక్ట్ అవుతుంది. సో దానికి ఆ సమ్మర్ వెకేషన్లో తొలగించడమో ఏదో ఒకటి చేయాలి. సో ఒక టైం పీరియడ్ చెప్పి ఇంకో పలానా పీరియడ్లో మేము తొలగిస్తామని అని పబ్లిక్గా చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ తొలగించినప్పుడు ఈ చర్చ వచ్చింది. మరి ఎన్ కన్వెన్షన్ తొలగిస్తారని తెలియక అది బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. మ్యారేజ్ 4 వారం రోజుల్లో 10 రోజుల్లో మ్యారేజ్ ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఎన్ కన్వెన్షన్ కూల్చారు, వాళ్ళ వెంటనే మళ్ళీ ఫంక్షన్ హాల్ దొరకరు. ఆ ఇబ్బంది వస్తుంది. ఆ ప్రశ్న నిజంగానే ఉంది. తర్వాత మీకు ఆ ప్రశ్న వాళ్ళెవరు మేము బుక్ చేసుకున్నాం మాకు అన్యాయం అయింది అని బయటికి వచ్చి అనలేదు. ఎందుకంటే కొంత స్థాయి ఉన్న వాళ్ళే బుక్ చేసుకుంటారు ఎన్ కన్వెన్షన్ కనుక వారు బహుశా ఇంకా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకొని ఉండాలి. కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చే వరకు ఒక ప్రిన్సిపల్ ఏంటంటే అది అకాడమిక్ ఇయర్ మధ్యలో కూల్చకూడదు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మధ్యలో కూలిస్తే పిల్లలు ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు ఓవైసీలు కాదు. ఎందుకంటే సాధారణ పిల్లలు ఎఫెక్ట్ అవుతారు కదా, వాళ్ళు చదువు ఎట్లా? సో మళ్ళీ వెంటనే ఎక్కడ ఇన్స్టిట్యూషన్ ఏర్పడుతుంది. అందువల్ల మీరు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి ఇంకా సమయం ఉంది, సఫిషియెంట్ సమయం ఉంది. ఆల్టర్నేట్గా వాళ్ళు మళ్ళీ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా సమయం ఉంది. సో అందువల్ల ఖచ్చితంగా అది ఓవైసీ కావచ్చు ఇంకెవరు కావచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు సఫిషియెంట్ టైం నోటీస్ ఇచ్చి వాళ్ళు ఆల్టర్నేట్ అకామిడేషన్ చూసుకొని ఆ సమయంలో వెకేషన్ పీరియడ్లో డిమాలిష్ చేయాల్సి ఉంటుంది. 2 డెఫినెట్గా ఒక పొలిటికల్ క్వశ్చన్. కాంగ్రెస్ అనే కాదు, ఎవరు అధికారంలో ఉన్నా ఓవైసీల జోలికి రాదు, ఎవరు ఎంఐఎంతో పెట్టుకోరు అనేటువంటి భావన అందరికీ ఉంది. అది నిజం కూడా. ఎందుకంటే ప్రభుత్వాలు ఎవరున్నా వాళ్ళకు అన్డిక్లేర్డ్ అలియన్స్ ఎంఐఎంతో ఉంటుంది. ఇందులో అనుమానం లేదు. అది గతంలో 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్తో ఉంది, ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్తో ఉంది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో కూడా ఉంటుంది. ఎవరితోనైనా ఉంటుంది, వాళ్ళ ప్రత్యేకత అది. సో అందువల్ల హైదరాబాదులో తమ
పలుకుబడిని ముట్టుకోకపోతే రాష్ట్రం మిగతా ప్రాంతాల్లో మైనారిటీ ఓట్లు ఆర్ అధికార పార్టీకి వచ్చేలా సహకరిస్తారు కనుక ఇది ఒక పొలిటికల్ అలయన్స్, అన్డిక్లేర్డ్ పొలిటికల్ అలయన్స్. అందువల్ల ఇది డెఫినెట్గా అధికారం ఉన్న వారికి ఉన్న వారి నిజాయితీకి ఒక పరీక్ష. అందువల్ల రాజాసింగ్ పెడుతున్న పరీక్ష కాదు, ఇది రాజకీయ వ్యవస్థలో ఉన్న పరీక్ష. అందువల్ల ప్రభుత్వము ఎలాంటి వివక్ష చూపదు, ప్రభుత్వం హైడ్రా ఎవరి జోలికైనా వెళ్తుంది అనే విశ్వాసం కల్పించాలి అంటే అది చేయాలి. గతంలో పత్రికలు వచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించినవి కూడా కూల్చారని, కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు కాదు కదా, ఓవైసీలకే సంబంధించినవి ఉన్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ ఎక్కడలేని క్రెడిబిలిటీ కూడా పెంచుతుంది. నిజంగానే హైడ్రా ఆపరేషన్లో ఓవైసీలకు చెందిన ప్రాపర్టీస్ కూడా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉంటే కనుక కూలిస్తే హైడ్రాకి ఎక్కలేని లెజిటిమసీ పెరుగుతుంది, రేవంత్ రెడ్డికి ఎక్కలేని క్రెడిబిలిటీ కూడా వస్తుంది. ఎందుకంటే ఓవైసీలను కూడా వదలలేదు అన్న తర్వాత ఎవరు ప్రశ్నించారు ఎవరు. అందువల్ల అది ఆ ఆపరేషన్ మరి డెఫినెట్గా హైడ్రా షుడ్ యాక్ట్ అపాన్ ఇట్. ఒకవేళ ఓవైసీల ఆక్రమణలో కనుక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు, రాజకీయాల్లో ఎవరు అనేది కాదు. ఇఫ్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ పాలసీ అయినప్పుడు పబ్లిక్ పాలసీ షుడ్ అప్లై టు ఎవ్రీబడి కదా, ఇండిపెండెంట్ ఆఫ్ పాలిటిక్స్, ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీథింగ్. అందువల్ల రాజాసింగ్ మరి ఓవైసీల మీద ఎందుకు పడ్డాడంటే అది ఆయన విధానం. ఆయన ఓవైసీ మీద పడితే ఇంకోరి మీద పడవచ్చు. ఇక ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది, రాజాసింగ్ రైజ్ చేసిన ఒక పాయింట్ ఉంది. సో ఇన్ని వేల మంది వస్తారు అని ఒక రకంగా రూల్ ఆఫ్ లాకు ఒక ఛాలెంజ్ విసిరాడు అక్బరుద్దీన్ ఓవైసీ. మీరు మా ఈ ముట్టుకుంటే ఇన్ని వేల మంది వస్తారు. ఇప్పుడు నాగార్జున అనలే ఆ మాట, మమ్మల్ని ముట్టుకుంటే మా ఫ్యాన్స్ వస్తారు 10,000 మంది అని ఎక్కడ అక్కడే నాగార్జున అనలే. మురళీమోహన్ ఎక్కడ అనలే నా ఈ ముట్టుకుంటే మా 10,000 మంది మా ఫ్యాన్స్ వస్తారు, మా తెలుగుదేశం కార్యకర్తలు వస్తారు అని అనలేదు కదా. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు. రూల్ ఆఫ్ లాను ఛాలెంజ్ చేసినప్పుడు సమాజము ఈ రూల్ ఆఫ్ లా నాన్ స్టేట్ యాక్టర్స్ రాజ్యేతర శక్తులకు ప్రభుత్వేతర శక్తులకు తలవంచుతుందా, చట్టం ఎన్ఫోర్స్మెంట్కు ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత అనేది కూడా పరీక్షగా మారింది. ఎందుకంటే బహిరంగంగా సవాల్ చేశాడు ఆయన, ఇన్ని వేల మంది వస్తారు, మా యువకులు వస్తారు, ఏం చేస్తారో చూస్తారు. అందువల్ల ఇట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. రూల్ ఆఫ్ లాని సవాల్ చేసినప్పుడు రూల్ ఆఫ్ లా ఎన్ఫోర్స్ కావాలా వద్దా. సో అందువల్ల లెటర్స్ సి ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సింది. రైట్ సార్. ఇక సెప్టెంబర్ 9, 2023 చంద్రబాబు నాయుడు